హలో మావా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఈరోజు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ జిమ్ మిస్ అయిపోద్దని చెప్పేసి మార్నింగే వచ్చేసా. జిమ్ లో ఈ రోజు బైసెప్ అండ్ ట్రైసెప్ డే. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు 9:45 అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ స్టార్ట్ అయ్యే వరకు 10:30 అయిపోయింది. పెళ్ళేమో లెవెల్ 45కి షాద్నగర్లో. అది 65 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే టైమే లేదు. ముందే టైం లేదు రానంటే ఇంకా సిటీ దాటే వరకు వెళ్ళేదారు మొత్తం ట్రాఫిక్ జాము. ఇంకా వీళ్ళు హార్న్లతో సావ కొడుతున్నారు. ఇది విన్నప్పుడు ఒకటే సీన్ గుర్తొస్తుంది. హలో ఈ బోట్ చూసి బెంగళూరు వెళ్ళిపోదామని అనుకున్నాను మామ. బట్ రెండు విషయాలు గుర్తొచ్చి అయిపోయినా. మా అమ్మ ఇంట్లో చీపరి. కరెక్ట్గా తాళి కట్టే టైంకి వచ్చిన. ఇంకా హ్యాపీగా పెళ్లి అయిపోయింది. అక్క వాళ్ళు మోర్ దాన్ 12 years లవ్ స్టోరీ మామ. ఫైనల్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. లైఫ్ లో లవ్ చేయడం గొప్ప కాదు మామ. ఆ లవ్ చేసిన పర్సన్ ఏ సిచ్యువేషన్ వచ్చినా వదలకుండా చివరి వరకు ఉండడమే గొప్ప. ఇంకా మా 10th ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో కూర్చొని అలా లంచ్ చేస్తాం. వీళ్ళ గురించి చెప్పాలంటే That's Joseph and Hari, two of the best anesthesiologists. అని అనుకుంటారేమో. ఫ్రెండ్స్ సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటది. ఇంకా వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల వెళ్తామని అంటే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ హోటల్కి వచ్చాను. ఒక 1 hour అలా పడుకొని ఇంక ఈవినింగ్ బయటకు వెళ్ళి షాద్నగర్ ఒక రౌండ్ వేసి వచ్చిండే. అప్పటికే భరత్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ 12:30 వరకు ఫుల్ దుంకులాడిండే. రేపు మార్నింగ్ లేసే వరకు కాళ్ళు ఉంటాయో లేదో కూడా డౌటే. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ రోజుకింతే మామ. కల్ ఫిర్ మిలేంగే. బాయ్.